బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు ప్రకటనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిర్మల జిల్లా తానూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి, సంక్షేమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ధ్యేయమన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం మరి బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. మరి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మనసులో పెట్టుకొని మరి కొత్త ప్రభుత్వం ఆయన చేపట్టిన పనులు అందరూ కూడా మన జనాలు కూడా సహకరిస్తారు. ఎందుకంటే కొద్దిగా అంటే దానికి టైం పడుతుంది. రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ ఏది కూడా ఆయన దృష్టిలో ఉన్నారు. ఆయన చిన్న అన్ని అనుభవించి వచ్చిండ్రు. ఆయనకు అనుభవం ఉన్నది. అందరికి కూడా ఆదుకుంటాడు. మనం కూడా ఎత్తి పడకుండా వేరే మాటలు వినకుండా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.